హాయ్ అండి. ఈరోజు డ్రై ఫ్రూట్స్ పౌడర్ లడ్డు అండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ లడ్డుకి బాదం, కాజు ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, ద్రాక్ష ఇవి హాఫ్ కప్పు తీసుకున్నాను. వాల్నట్స్ హాఫ్ కప్పు, పిస్తా పప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను. ఖర్జూరాన్ని గింజలు తీసేసి రోట్లో వేసి దంచేసేయాలి, మెత్తగా దంచేసేయాలి. దంచి ఆ పేస్ట్ని స్టవ్ పై కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసి ఫ్రై చేయాలి. అది మెల్ట్ అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ని మొత్తము కొంచెం దూరగా వేయించేసుకోవాలి. నెయ్యి వేసి కొంచెం వేయించేసుకోవాలి. ఒకేసారి వేయించినా పర్వాలేదు, వేయించేసుకోండి. విడివిడిగా అయినా వేయించేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఒక బేషన్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఖర్జూరా పేస్ట్ని కూడా కలిపేసేయాలి. ఇందులో గసాలను కొంచెం లైట్గా వేయించేసుకొని గసాలు కూడా వేసేయండి. వేసి మొత్తము కలపండి. డ్రై ఫ్రూట్స్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఖర్జూరా 300 గ్రామ్స్ తీసుకున్నాను. గసాలు వేసేసి దూరగా వేయించిన గసాలు వేసేసి నెయ్యి వేసి ఉండలు కట్టండి. టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సీనియర్ సిటిజన్స్కైనా ఈ లడ్డు పెట్టచ్చండి. మనం డ్రై ఫ్రూట్స్ అలాగే పౌడర్ లేకుండా పెట్టేస్తే పెద్దవాళ్ళు కొంచెం తినడానికి కష్టం అవుతుంది. ఇలా పౌడర్ చేసి పెట్టండి. పిల్లలైనా ఈ పౌడర్ చేస్తే డ్రై ఫ్రూట్స్ పౌడర్తో లడ్డు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా చాలా మంచిది. రోజొక్కటి తినండి, బాగుంటుందండి లడ్డు. చూడండి, లడ్డు రెడీ అయిపోయింది. లడ్డు సూపర్ లడ్డు అండి. రోజొక్కటి తింటే హెల్త్కి చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు రోజొక్కటి తినండి, బాగుంటుందండి లడ్డు. సూపర్ లడ్డు అండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.